మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం సత్యం గారు. నమస్తే నమస్తే. సో వీట్ గ్రాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి ఉన్న డిమాండ్ కావచ్చు, మనం మాట్లాడుకుంటే చాలా ఉంది అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి క్లయింట్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇంటర్నేషనల్ నుంచి కూడా మీకు క్లయింట్స్ ఉన్నారు అంటే ఇట్స్ చాలా అమేజింగ్. అండ్ అది కూడా వీట్ గ్రాస్ గురించి. ఇలా ఎవరైనా కూడా మీలాగా వీట్ గ్రాస్ బిజినెస్, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఏ విధంగా చేసే అవకాశం ఉందంటారు? ఎలా అంటే నా వీట్ గ్రాస్ జ్యూస్తో పాటు వీట్ గ్రాస్ ప్లాంట్ నేను కూడా మొట్టమొదటిసారి 22 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నిర్మించాను. అప్పటి నుండి అంటే గత 22 ఇయర్స్గా ఏ రోజు కూడా బ్రేక్ లేకుండా నడుస్తుంది. అంటే దాదాపు అంటే కొన్ని వేల మంది హెల్త్కు సంబంధించిన ప్రతి ఒక్క హెల్త్ డిసీజన్ వాళ్ళకున్న ఆ సమస్యను క్లియర్ అయింది. దాని ద్వారా ఏంటంటే అంత మంచి బెనిఫిట్స్ వీట్ గ్రాస్లో ఉన్నాయి. కాబట్టి గత 22 సంవత్సరాలుగా ఈ వీట్ గ్రాస్ నా ప్లాంట్ సక్సెస్ అని నడవడానికి గల కారణం ఏంటంటే దాని యొక్క బెనిఫిట్స్. అలాగే ఇప్పుడు మన తెలంగాణ స్టేటే కాకుండా ఇండియాలో ఉన్న దాదాపు అన్ని స్టేట్స్ నుంచి కూడా నాకు కాల్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వీట్ గ్రాస్ మనం స్పెషల్గా పండించి ఒక 10-15 కిలోమీటర్స్ లోపు వాళ్ళకి మనం ఇవ్వగలిగాము. కానీ ఏంటంటే తర్వాత అదర్ స్టేట్ వాళ్ళకు మాత్రం ఇదే గ్రాస్ను పౌడర్గా తయారు చేసి ఇస్తున్నాం. అలానే మీరు అన్నట్టు ఏంటంటే ఓన్లీ మన ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. అంటే దాదాపు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అమెరికాలో ఉన్న అంటే దాదాపు ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ సెటిల్ అయ్యి యుఎస్లో ఉన్నవారు కూడా కాల్స్ చేసి వాళ్ళ అడ్రస్లు ఇచ్చి తర్వాత వాళ్ళ కొరియర్కు సంబంధించిన డీటెయిల్స్ అడ్రస్ పెడితే దాదాపు నేను ఇక్కడ నుంచి ఒక 600-700 ఫ్యామిలీస్ అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. ఎవ్రీ మంత్ వీట్ గ్రాస్ పౌడర్ను వాడేవాళ్ళు. అలాగే బ్రెజిల్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, అండ్ ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు. అంటే దాదాపు 99% ఇండియన్స్ వీళ్ళే. కానీ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఉన్న ఆహారపు అలవాట్లు మనకి ఇంత మంచి వెజిటేబుల్తో పాటు ఆకుకూరలతో పాటు ఇంత మంచివి అక్కడ దొరకవు. కాబట్టి దాదాపు అంటే వీక్లీ ఖచ్చితంగా 3 to 4 days నాన్ వెజే ఉంటుంది వాళ్ళకి ఎక్కువ శాతం. సో దాని ద్వారా ఏంటంటే బాడీలో మెటబాలిజం కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది వాళ్ళకు. తర్వాత డైజెషన్ ప్రాబ్లం అవుతుంటుంది. ఇలాంటి సమస్యలకు ఏంటంటే మరి స్టమక్ క్లీన్ అవ్వడానికి, మనకి హెల్తీగా ఉండడానికి ఇక్కడ వాడిన రిజల్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీట్ గ్రాస్ మిస్ అయ్యి వాళ్ళు వేరే జాబ్ చేస్తున్నప్పుడు ఆ ఫుడ్లో మార్పు ద్వారా వాళ్ళకు ఉన్న హెల్త్ డిసీజ్ను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నాకు కాల్ చేసి బుక్ చేసుకొని తెప్పించుకుంటున్నారు. సో ఇలా ఇది ఓన్లీ మనం డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం. కానీ ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఏదైనా స్టోర్ ఓపెన్ చేయండి, మీకు సపోర్ట్ ఇస్తాం మేము. మాకు ప్రతిసారి కావాలనుకుంటే ఈ బిజీ లైఫ్లో మేము బుక్ చేయలేకపోతున్నాం. చేసిన తర్వాత కూడా మనకు అది కాస్త టైం పడుతుంది. ఇక్కడ ఓపెన్ చేయండి చాలా. ఇప్పుడు అమెరికాలో దాదాపు ఇప్పుడు ఎవరైనా మన వీట్ గ్రాస్ పౌడర్ను యూఎస్లో ఓపెన్ చేయాలనే ఆలోచన ఎవరికైనా ఉన్నా కానీ ఎన్ని లక్షల మందికి కావాలన్నా మన దగ్గర దొరికేంత వీట్ గ్రాస్ పౌడర్ ఇప్పుడు ఆల్రెడీ మనం కల్టివేషన్ చేసి పౌడర్ తయారు చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఎనీ కంట్రీస్లో బ్రాంచెస్ లాగా పెట్టుకున్న ఒక సూపర్ మార్కెట్ టైఅప్ అయి చేసుకున్న, ఎలాంటి హెల్త్ స్టోర్కు టైఅప్ అయి చేసుకున్నా కానీ వీట్ గ్రాస్ పౌడర్ను ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఏంటంటే అక్కడి వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే టైంకు మనం రీచ్ అవుతలేము. కాబట్టి అక్కడ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్ ఏది ఉన్నా దాంతోపాటు ఇది ఒక పార్ట్ టైమ్గా ఓన్లీ వీకెండ్ బిజినెస్ లాగా చూసుకున్నా కానీ ఏంటంటే మంచి ఇన్కమ్ సోర్స్ వస్తుంటాయి. ఎంతవరకు మనం ఇందులో సంపాదించుకునే స్కోప్ ఉందంటారు? కరెక్ట్గా కనుక మనం ప్యాషన్ తోటి వీట్ గ్రాస్ బిజినెస్, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తే ఎంతవరకు వస్తుందంటారు? ఇప్పుడు ఇండియాకు సంబంధించిన దాంట్లో మనం ఇక్కడ ఇస్తున్న వీట్ గ్రాస్ పౌడర్ ఒక బాక్స్కి వచ్చి 500 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే. ఇదే బాక్స్ను యూఎస్లో వాళ్ళకు 2500 ఖర్చు అవ్వాలి.
అవుతుంటుంది. అంటే ఎక్స్‌పోర్ట్‌తో చార్జెస్‌తో పాటు Delivery దాని charges, టాక్సెస్, yes. తర్వాత అక్కడ డెలివరీ చార్జెస్ తోటి. అంటే ఈ రకంగా ఏందంటే దాదాపు అంటే సింపుల్‌గా వారంలో ఒక 3, 4 డేస్ అంటే మంత్‌లో 4, 5 రోజులు కష్టపడ్డా చాలు. అక్కడ వాళ్ళు ఆన్‌లైన్‌లో గాని లేదంటే డెలివరీకి సంబంధించిన రకరకాల కంపెనీలున్నాయి. ఇప్పుడు యాప్స్ ద్వారా గాని లేదంటే ఇంకా కొన్ని వెహికల్స్ ద్వారా కూడా వాళ్ళకి హోమ్ డెలివరీ ప్రతి ఫుడ్ ఐటెమ్ కూడా వెజిటబుల్‌తో పాటు వెళ్ళింది. దాంతో టైఅప్ చేసుకొని వాళ్ళొక స్టోర్ పెట్టుకొని అక్కడ టైఅప్ చేసుకొని వాళ్ళు ఈజీగా మనకు డెలివరీ ఇవ్వచ్చు. దాని ద్వారా ఆ చార్జెస్‌తో పాటు పౌడర్‌ది ఇక్కడ నుంచి పోయే ఇవన్నింటిని కలుపుకొని ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటే ఆళ్ళకక్కడ మనం ఆ రేట్ ప్రకారం ప్రింటౌట్ తీసి ఇవ్వచ్చు. సో, అన్ని అనుమతులు, అన్ని సర్టిఫికేట్స్, ఎవ్రీథింగ్ అంతా మనం పండిస్తున్న దాంట్లో ఉన్న ఎనీ కంట్రీకి పౌడర్ పంపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఒకటి. కాబట్టి ఏంటంటే అలా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి అవకాశం అండి. సో ఇలా ఎవరైనా కూడా వీట్ గ్రాస్ గురించి అసలు బిజినెస్ ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, దానికి కావాల్సిన అంటే మనము వీట్ గ్రాస్ పండించడమే కాకుండా పౌడర్ ఫామ్లో మనం సప్లై చేస్తున్నాం అండ్ అదేవిధంగా ఆ పండించే ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. దాని గురించి పూర్తి వివరాలు ఎవరికైనా కావాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే నేను ఎవ్రీడే ఎప్పుడైనా చాలామంది కాల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదంటే కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు, పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఫోన్ అందుబాటులో ఉండదు కాబట్టి ఏంటంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి 4 to 7 లోపు ఎప్పుడైనా అందుబాటులో ఉంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.